ఏ పార్టీ అయోధ్యకు పోతలేరా? ఇంతకు మీరు రాముని సైడోలా లేక వేరే సైడోలా? ఆగాగు, ఏందేంది అసలు ఈ రాముని సైడ్ ఏంది అని పరేషాన్ కాకుండ్రి. దేశంలోకి ఇప్పుడు గిదే నడుస్తుంది. పాపం చుట్టూ రాజకీయం, నాట నడమ రాముడు. అయోధ్యకు పోతున్నామని చెప్తే ఒక సమస్య, పోతలేమని చెప్తే ఇంకో సమస్య. అసలు ఏం చేయాలనో సమాజ్ అయితే లేదంట కొందరికి. ఇగో ఇసొంటి అనుమానాలు ఉన్నాయి కాబట్టే విహెచ్ తాత బయటికి వచ్చి మైకు పట్టుకుండు. అదేందో అరుచుకుందాం పాన్రి. ఎవరువా మా హనుమంతు తాతను అయోధ్యకు ఓతలేవా, నీకు రావడంటే ఇష్టం లేదా అని చిరుగు లేపింది. అరే నాకు అర్థం కాక అడుగుతా గానీ ఆయన పేరే హనుమంతు కదా, అలా మీకేం డౌట్ ఉందిగా? హనుమంతుని కంటే పెద్ద భక్తుడు ఉంటాడు అవే ఆయననా? ఏమంటావే హనుమంతన్న, జర నువ్వే చెప్పు నీ మీద అనుమానం పెట్టుకున్న వాళ్ళ గురించి. కేవలం ఎన్నికలు వస్తున్నని రామ జన్మభూమిని ఉపయోగించుకొని అందరికి ఇన్విటేషన్ పంపించాలి. దేవుని దగ్గరికి మాకెందుకు ఇన్విటేషన్? దేవుని దగ్గర పోవాలనేది మా లోపల తపన ఉంటది, భక్తి ఉంటది. నా పేరే హనుమంతుడు, నాకంటే రాముని కంటే భగవంతుని సేవ చేసేవాడు ఎవడున్నాడు? చూసిరా హనుమంత్ తాత ఏమంటున్నాడు? తాత కోపం తెప్పిస్తే బాగుండదు చూడరి, ముందే చెప్తున్నాం. పాపం ఆయన ఎంత మంచోడు, ఎవరి జోలికన్నా పోతాడా? ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అని చెప్పుకుంటా తిరుగుతాడు. నడమ నవ్విస్తాడు కానీ ఎవరినైనా ఒక మాట అంటాడా? ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ ముచ్చటనే చెప్తుండు చూడుర్రి. అయోధ్యలో రాముని గుడి కట్టి రాయికేం చేస్తున్నారని వాళ్ళ లీడర్ రాహుల్ సాబు హనుమంతు తాతతో చెప్పిండట. సేమ్ రాహుల్ అన్నట్టే ఇప్పుడు కథ నడుస్తున్నదట. మీదికెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు ఏడొస్తారు రాముని గుడికి అని బదనాం చేస్తున్నారట. అరే మేమెందుకు రామరా బాబు, మేము మనుషులం కదా, మాకు రాముని మీద భక్తి ఉండదా అని ఒక్కొక్కరిని దుమ్ము దులిపి దూలిపేటకి ఇసిరేస్తున్నాడు. భక్తి అనేది మనసులో లోపట ఉంటదిరా బాబు, తుంకలు తింటున్నామని బొక్కలు మెడలేసుకొని తిరుగుతామా అని కోపం చేసిండు. ఇక బీజేపీ వాళ్ళు ఒక్కరికే భక్తున్నట్టు, రామునికి వాళ్ళు ఒక్కరే భక్తులైనట్టు రాముని చుట్టూ రాయికేం చేసుకుంటా మీదికెళ్ళి బట్టగాల్సి మా మీదేస్తుర్రు అని అరుచుకొని అంబర్పేట కాలువలు పడేస్తున్నాడు. రామునికి మాకు కొట్లాట పెడతారా బాబు అని కోపం అయిండు. ఏ ఊకే హనుమంతాత, నీ పేరే హనుమంతాయే, ఇక నీ గురించి చెప్పుకోవాలన్నా మాకు తెలియదా? శాంతం జరా.